హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'యూ విల్ లవ్' ఎపిసోడ్ 40. ప్రణవి సోయి లేకుండా నిద్రపోతూ ఉంది. మార్నింగ్ నుండి అలసిపోయి. సూర్య ఆమెనలా చూసి చిన్నగా నవ్వి ప్రణవి పక్కకి వెళ్ళి కూర్చున్నాడు. ఆమె నిండైన రూపాన్ని అతడి మనసులో నింపుకుంటూ ఆమె తలని నిమిరి, ఆమె ముక్కుపై పచ్చరాళ్ళతో మెరుస్తూ ఉన్న ముక్కెరపై ముద్దాడి, ఆ తర్వాత ఆమె బుగ్గల మీద, ఆ తర్వాత ఆమె నుదుటిన ఓ ముద్దు అద్దాడు. అతడి మీసం గుచ్చుకొని ప్రణవి కాస్త కదిలి భారంగా ఓ వైపుకు తిరిగి ముడుచుకొని పడుకుంది. ఆమె అలా పడుకోవడంతో ఆమె నిండైన గర్భం అతడికి కనిపించి మెల్లిగా వణుకుతున్న చేయితో కంటి నిండా నీళ్లతో ప్రణవి కడుపు మీద చేయి వేశాడు. లోపల ఉన్న బేబీ మొదటిసారి తండ్రి తనని అలా తాకాడు అని తెలిసింది ఏమో. హుషారుగా బేబీ అప్పుడే కడుపులో రౌండ్ రౌండ్గా తిరగడం మొదలయ్యింది. అది చూసిన సూర్య, అతడి బేబీ స్పర్శని ఫీల్ అయిన సూర్య ఆనందానికి హద్దే లేకుండా పోయింది. అతడి కంట్లో నుండి జారుతున్న హ్యాపీ టీయర్స్ ని తుడుచుకొని, హా కన్నా, నాన్నని గుర్తుపట్టావారా నువ్వు అనుకున్నాడు. 10 నిమిషాల పాటు అక్కడి నుండి చేయి తీయలేకపోయాడు. ప్రణవి బెడ్ పక్కనే ఉన్న టేబుల్ పైన గంధం, పసుపు, కుంకుమ, అక్షింతలు ఉన్న ప్లేట్ చూసి అక్కడ నిత్యనే పెట్టింది అని గ్రహించి, ముందుగా భార్యకి నుదుటిన పాపిట్లో కుంకుమ పెట్టి, ఆ తర్వాత చెంపలకి గంధం పూసి అక్షింతలు వేశాడు ఆమె మీద. ఆహ్! ఎంత అందంగా మన జీవితంలో జరగాల్సినవన్నీ ఎలా జరగనిస్తున్నావే! కనీసం నా ఆశీర్వాదం తీసుకోవాలని కూడా లేదు నీకు. అన్నీ ఒక్కదానివే చేసుకుంటున్నావు కదా! అని సూర్య విరక్తిగా నవ్వుకొని భార్యని కంటి నిండా 2 గంటల సేపు చూసుకొని, మెల్లిగా ఆమెకు మెలకువ వస్తుంది అన్న టైంలో స్పీడ్‌గా బయటికి వచ్చేశాడు సూర్య. సూర్య బయటకొచ్చేసరికి నిత్య, విజయ్ బయట కారు దగ్గర మాట్లాడుకుంటూ ఉంటే సరళ ఆంటీ గార్డెన్‌లో కూర్చొని సూర్యకి ఎదురు వెళ్ళింది. "బావున్నావా సూర్య బాబూ" అంటూ. "బావున్నానాంటీ. మీరెలా ఉన్నారు?" బావున్నాను బాబూ. ఇంకో 10 రోజుల్లో మీ భార్య డెలివరీ అయిపోతుంది" అని చెప్పింది సరళ. ఆ! జాగ్రత్త ఆంటీ తను. మీరున్నారనే నమ్మకంతోనే తననిక్కడ వదిలేశాను. లేకపోతే బలవంతంగా అయినా నా ఇంటికి తీసుకెళ్ళేవాడిని. బేబీ పుట్టాక కూడా ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోండి. ఎలాగో వాళ్ళని దగ్గర ఉండి చూసుకునే అదృష్టం నాకు లేదు. కనీసం మీరైనా దాన్ని బేబీని కాస్త జాగ్రత్తగా చూడండి అని సూర్య బయటకి వచ్చాడు. లేచిందా సార్ ప్రణవి అని అడిగింది నిత్య సూర్యని చూసి. ఇంకా లేదు నిత్య. తను జాగ్రత్త. ఇక నేను వెళ్తాను. ఈ 10 డేస్ నువ్వు కూడా ఆఫీస్‌కి రానవసరం లేదు. తనకి నీ అవసరం చాలా ఉంటుంది. కాబట్టి నువ్వు కూడా ఇంట్లోనే ఉండు తన దగ్గర అని చెప్పాడు సూర్య. అలాగే సార్ అంది నిత్య. ఇక మేం వెళ్తాము అని సూర్య విజయ్ వైపు చూసేసరికి విజయ్ కారు స్టార్ట్ చేశాడు. ఏంట్రా తనతో నీకు మాటలు ఈ మధ్య ఎక్కువయ్యాయి అన్నాడు సూర్య విజయ్‌ని చూడకుండానే. ఓ వయసులో ఉన్న అబ్బాయి, వయసులో ఉన్న అమ్మాయితో ఎందుకు మాట్లాడతారో నీకు తెలియదా? లవ్ చేసే పెళ్లి చేసుకున్నావు కదా! ఆ మాత్రం జ్ఞానం లేదేంట్రా నీకు? అన్నాడు విజయ్ వెటకారంగా. అబ్బచ్చా! అలా లవ్ చేసి పెళ్లి చేసుకుంటేనే నా జీవితం సంకనాకిపోయింది. ఇప్పుడు నీకు అవసరమంట్రా లవ్ మ్యారేజు? పెళ్లి, పిల్లలు ఆల్రెడీ నన్ను చూస్తుంటే కూడా నీకు మళ్ళీ ఎలా పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుందిరా అని అడిగాడు సూర్య. ఎప్పుడో ఏదో అవుతుందని మన కోరికలన్నీ మూసుకొని ఉంటామా ఏంట్రా? ఇది కూడా అంతే. అప్పటిది అప్పుడే, ఇప్పటిది ఇప్పుడే. నన్ను చూసాక కూడా ఇంత డేరింగ్ చేస్తున్నావంటే నిన్ను మెచ్చుకోవచ్చురా. కానీ నా లైఫ్‌లా కాకుండా నీ లైఫ్ చల్లగా ఉండాలని కోరుకుంటున్నానురా నీ ఫ్రెండ్‌గా. ఇంతకీ మ్యాటర్ అక్కడ కన్వే చేశావా? లేకపోతే నీకు నువ్వే ఊహించుకుంటున్నావా? ప్రెజెంట్ అయితే జస్ట్ మాటల వరకే. ఇంకా నా మనసులో మాట చెప్పలేదు. చెప్పాక తన రియాక్షన్ చూసి నెక్స్ట్ స్టెప్ వేయాలి అనుకుంటున్నా. జాగ్రత్త. తను చాలా మంచి అమ్మాయి. పైగా ఒంటరమ్మాయి. అమ్మా, నాన్న లేరు. అమ్మమ్మ చనిపోతే ఒంటరిగా బతుకుతుంది. ఒంటరిగా ఉన్న ప్రణవికి తోడై తనే అమ్మా, నాన్న అయ్యి ప్రణవిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అలాంటి అమ్మాయిని మిస్ చేసుకోకురా. చాలా మంచిది తను అని చెప్పాడు సూర్య. నువ్వు చెప్పాక కూడా తనని ఎందుకు వదులుకుంటానురా తనని. ప్రణవి, నీది లవ్ స్టోరీ మొదలైనప్పటి నుండే తనని గమనిస్తున్నాను నేను. అప్పట్నుండి తనంటే చిన్న క్రష్ ఫీలింగ్ కానీ ఇప్పుడు అది పెరిగి పెద్దయి ప్రేమలాగా మారిందిలే.
ఓకే అని ఇల్లు రావడంతో విజయ్, సూర్య కారు దిగి ఇంట్లోకి వెళ్తున్నారు. "ఎలా ఉందిరా ప్రణవి" అని అడిగాడు విజయ్ వెళ్తున్న సూర్యని ఆపి. "దానికేంట్రా అదెప్పుడు బానే ఉంటుంది. నన్నే బాధపెడుతూ ఉంటుంది అంతే" అన్నాడు సూర్య చిన్నగా నవ్వి. హ్మ్. మేబీ ఇంకో 10, 15 డేస్‌లో డెలివరీ అని చెప్పారంట డాక్టర్ గారు. ఆ! తెలిసింది. ఇప్పుడు ఆఫీస్ మొత్తం నువ్వే చూసుకో. నాకెలాంటి పని చెప్పకు. అర్థమైందా? మీటింగ్, గీటింగ్ అంటూ నన్ను విసిగిస్తే చంపి పారదొబ్బుతా నిన్ను అంటూ సూర్య తన రూమ్‌కి వెళ్ళిపోయాడు. సూర్య అతడి రూమ్‌కి వెళ్లి ప్రణవి పడుకున్నప్పుడు ఆమెతో కలిసి తీసుకున్న సెల్ఫీనే చూస్తూ ఉన్నాడు చాలా సేపు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.